విధ్వంసం. క్రికెట్ లోకం ఏమాత్రం ఊహించని విధంగా టీమిండియా విధ్వంసం సృష్టించింది. ఇంతవరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ను చూసిన వారికి బజ్బాల్ అమ్మమ్మగుడి క్రికెట్తో బంగ్లాదేశ్ను దడదడలాడించింది రోహిత్ సేన. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ టెస్ట్ మ్యాచ్లో టీ20ని మించిన హిట్టింగ్ చేశారు. రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇలా క్రీజ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ బాదడమే పనిగా పెట్టుకున్నారు. వీరి విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియా ఏకంగా వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150 పరుగులు చేసిన తొలి జట్టుగా రోహిత్ సేన కొత్త చరిత్ర లిఖించింది. బంగ్లాదేశ్తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ 4వ రోజు ఆటలో ఈ భీకర బ్యాటింగ్ జరిగింది. సెప్టెంబర్ 27న ప్రారంభమైన మ్యాచ్కు తొలి రోజు నుంచే వర్షం అంతరాయం కలిగించింది. ఫస్ట్ డే కేవలం 35 పరుగుల ఆట మాత్రమే సాగింది. అందులో కూడా బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రం చేసింది. తర్వాత రెండో రోజు కూడా వర్షం కారణంగా ఆట జరగలేదు. మూడో రోజు కూడా అంతే. అరేరే, మ్యాచ్ డ్రాగా మూసేలా ఉందే. ఇలా అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో టీమిండియాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని భారత క్రికెట్ అభిమానులు కాస్త బాధపడ్డారు. అయితే 4వ రోజు ఆట ప్రారంభమైంది. ఎలాగో 2 రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఇక ఈ మ్యాచ్ ఖచ్చితంగా డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ శర్మ అనే మాస్టర్ మైండ్ వేరేలా ఆలోచించాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆల్అవుట్ అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగింది. అయితే టెస్ట్ ఆడేందుకు కాదు, టీ20 మ్యాచ్ ఆడేందుకు అన్నట్లు ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. 4లు, 6లతో బంగ్లా బౌలర్లను చెడు కూడా ఆడుకున్నారు. అసలేం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. వీళ్ళు టెస్ట్ ఆడుతున్నారా, టీ20 ఆడుతున్నారా అంటూ బంగ్లా ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు. జైస్వాల్ 51 బంతుల్లో 12 4లు, 2 సిక్సర్లతో 72, రోహిత్ శర్మ 11 బంతుల్లో 1 4, 3 సిక్సర్లతో 23 పరుగులు చేసి తొలి వికెట్కు కేవలం 3.5 ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. ఇక రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన గిల్ 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక కోహ్లీ కంటే పంత్ ముందుగా బ్యాటింగ్కి వచ్చాడు. ఎందుకంటే అగ్రెసివ్ బ్యాటింగ్ కోసం. కానీ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కోహ్లీ వచ్చి రావడంతోనే బంగ్లాపై విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 4 4లు, 1 6తో 47 పరుగులు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ సైతం 43 బంతుల్లో 7 4లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఇలా ప్రధాన బ్యాటర్లంతా హిట్టింగ్కి ప్రియారిటీ ఇవ్వడంతో టీమిండియా టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. చివరికి బౌలర్ ఆకాశ్దీప్ సైతం 2 వరుస బంతుల్లో 2 భారీ సిక్సర్లు బాదడం విశేషం. మరి ఈ మ్యాచ్లో టీమిండియా సృష్టించిన ఈ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.